ఫోల్డ్ చేసి తీసుకున్న తర్వాత నెక్ యొక్క విడ్త్, డీప్ తీసుకొని బాక్స్ గీయండి. బాక్స్ గీసాక దాంట్లో మీకు కావాల్సిన నెక్ షేప్‌ని డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి సేమ్ షేప్‌ని మళ్ళీ రీడ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత దాని బయట వైపు అంతా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత లోపల వైపు కూడా కట్ చేసుకోండి. ఇలా షేప్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసి ఐరన్ చేయండి. ఇది స్టిఫ్‌గా అతుక్కుపోతుంది. ఇప్పుడు అతుక్కుపోయిన దాన్ని ఎక్సెస్ అంతా కట్ చేసి షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా క్యాన్వాస్ షీట్స్ పైకి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ షేప్ రెడీ అవుతుంది. ఇప్పుడు దాన్ని మనకు కావాల్సిన డ్రెస్ పైన నెక్ దగ్గర పెట్టి ప్లేస్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా నెక్ దగ్గర ప్లేస్ చేసి లోపల వైపు మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేయాలి. లోపల వైపు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్సెస్ అంతా కట్ చేసేసుకోవాలి. సో, ఇలా ఎక్సెస్ కట్ చేసిన తర్వాత నెక్ షేప్ రెడీ అయిపోయింది. దాన్ని వెనక వైపుకు తిప్పేసుకొని మిగిలిన దాన్ని హేమింగ్ చేసేసుకుంటే మనకి